నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం. లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బంది ముందు రోజే చేరుకోవాలి. శిక్షణా కార్యక్రమంలో అవగాహన కల్పించిన శిక్షణాధికారులు. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడానికి ఉవ్విళ్లూరుతున్న ఎంపీ అభ్యర్థులు. ఆ నలుగురిపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇక వివరాలకు వెళ్తే, వైకాపాకు చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలపై తెలుగుదేశం పార్టీ ఈరోజు పుస్తకం విడుదల చేసింది. పిన్నెల్లి పైశాచికం అనే పేరుతో ఆ పార్టీ రూపొందించిన పుస్తకాన్ని నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధ వెంకన్న, అశోక్ బాబు తదితరులు ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గంలో వైకాపా మారణ హోమం సృష్టిస్తుందని ధ్వజమెత్తారు. చంద్రబాబు హాయంలో ఫ్యాక్షనిజం నామరూపాలు లేకుండా పోయిందని, వైకాపా ప్రభుత్వం వచ్చాక ఈవీఎంలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. పాటు విగ్రహాలు కూడా దొంగతనాలు చేసే వృత్తిగల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన్ని అధికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత అతని తనయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అతిగా ప్రేమిస్తారు. ఎందుకంటే ఇతనుకున్నటువంటి ఏమున్నాయంటే ఈయన దగ్గర దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఉన్నాయి. కాబట్టి ఆ తండ్రి కొడుకులు ఇతన్ని పెంచి పోషించి మాచర్లలో 2004 నుంచి 2019 వరకు అతనికి ఎదురు లేకుండా అతనికి కావాల్సినటువంటి డబ్బు ఎలా సంపాదించుకోవాలో, దోపిడీ ఎలా చేసినా సరే మాచర్లో ఒక సపరేట్ చట్టం, దానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మీడియా ముఖంగా ఒక ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు దేవుడి గుళ్ళో విగ్రహాలు దోచుకోలేదని, దేవుడి మీద ప్రమాణం కాదు, ఎందుకంటే దేవుడి విగ్రహాలు నువ్వు దోచుకుంటే దేవుడి మీద ప్రమాణం చేయడం నీకు పెద్ద ఈజీ. 2004 నుంచి 2024 వరకు నువ్వు మాచర్లేదో నీ అడ్డా అంటున్నావు. కాబట్టి మాచర్ల సెంటర్లో నీ భార్య పిల్లల్ని తీసుకొచ్చి నేను విగ్రహాలు దోచుకోలేదు అని వాళ్ళ మీద ప్రమాణం చేయగలవా? అలాంటి వాడిని ఎన్నుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు అతనికి ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఒక నియోజకవర్గం, మాచర్ల అనే ఒక నియోజకవర్గం, అది ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మాచర్ల నియోజకవర్గం, అది పల్నాటి బ్రహ్మనాయుడు వాళ్ళందరూ నివాసం ఉన్నటువంటి కారంచేడుకు సంబంధించినటువంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో దొంగతనాలే వృత్తిగా చేసుకున్నటువంటి ఇతన్ని పెట్టడం అనేది వాళ్ళు మరి రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. అలాగే మాచర్లలో ఈయనకు ఒక తమ్ముడు ఉన్నాడు, సొంత తమ్ముడు. ఈయనతో పాటు ఆయన ఒక దొంగ, ఈయన పెద్ద దొంగ, ఆయన చిన్న దొంగ, ఇద్దరు కలిపి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారు. ఉదాహరణకి మా మీద దాడి అందరూ చూశారు. ఇవన్నీ మేము మాటికి చెప్పడం కరెక్ట్ కాదు. పోస్టల్ బ్యాలెట్తోనే వైసీపీ గల్లంతవడం ఖాయం, అందుకే వైసీపీ డ్రామాలు ఆడుతుందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 2 రోజులుగా వైసీపీ నాయకులు పోస్టల్ బ్యాలెట్పై ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్ అన్యాయమని, అక్రమమని చెప్తూ వాళ్లకు నచ్చిన భాషలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి అడిగారు, ఎలక్షన్ కమిషన్ ఏమి ఇచ్చింది అనే విషయాన్ని తెలుసుకుని మాట్లాడాలని సలహా ఇచ్చారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకెక్కువ మాట్లాడుతున్నాడు. వైరస్ అండి, టీడీపీ వైరస్ ఎలక్షన్ కమిషన్ సోకిందంట. మేము వైరస్ అయితే నువ్వు క్యాన్సర్ ఈ రాష్ట్రానికి. కాబట్టి మాట్లాడేటప్పుడు భాష కూడా అవసరం.
అధికారం ఉందనో లేదా మైకులు ఉన్న మీ సొంతం కాబట్టి మీ ఇష్టం మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్ని టీడీపీ ఏమడిగింది? మేము 10/5/2024 ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏమని? అయ్యా పలానా రూల్లో బ్యాలెట్ పేపర్ మీద ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ కానీ సిగ్నేచర్ కానీ లేకపోతే రిజెక్ట్ చేసే ప్రొవిజన్ లేదు. అటువంటిది ఏదైనా జరిగితే ఎక్కడ బ్యాలెట్ పేపర్ మీద కావాలని వేయకపోయినా లేదు పొరపాటున వేయకపోయినా బ్యాలెట్ పేపర్ వెనకాల మామూలుగా మన ఎలక్షన్లో అయితే సంతకాలు పెడతారు ఆ ప్రిసైడింగ్ ఆఫీసరు. ఇక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండడు కాబట్టి ఆర్ఓఏ కాబట్టి ఆర్ఓ గారి ఫాస్ట్ మెయిల్ దాని మీద ముద్ర వేయాలి. ఒకసారి మర్చిపోవచ్చు, లేదు పని హడావుడిలోనూ కావాలనో సంతకం పెట్టలేకపోవచ్చు. ఏ సందర్భంలో అయినా సరే, కారణం ఏదైనా సరే, అటువంటి ఫాస్ట్ మెయిల్ కానీ ముద్ర కానీ లేనప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్ని రిజెక్ట్ చేయొద్దు అని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ అడిగాం. అది కూడా ఏంటి, అది రూల్లో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన 19/7/2023 సర్క్యులర్లో అది రూల్లో ఉంది. మీరు కౌంటింగ్ అప్పుడు ఇది ఇబ్బంది అవుతుంది, కొంతమంది ఆర్ఓలు తెలియక ఫాస్ట్ మెయిల్ లేదు కాబట్టి బ్యాలెట్ డూప్లికేట్ అనో లేదా ఈ బ్యాలెట్ ఇన్వాలిడ్ అనేది పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్కి ఈవీఎంలు పెట్టిన అధికారులు ఉన్నారు ఇవాళ. అంతటి మేధావులు ఇవాళ ఎలక్షన్ డ్యూటీలో పనిచేస్తున్నారు. కాబట్టి ఏది చెప్పినా స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ చెప్పితేనే కింద కౌంటింగ్లో అది అమలవుతుంది తప్ప నోటి మాటకి చెప్తే కుదరదు. ఈ రూల్ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. లెండి ఇంజనీరింగ్ కళాశాల, జేఎన్టీయు, గురజాడ విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆమె పరిశీలించారు. ప్రతి నియోజకవర్గ లెక్కింపు కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం ఓట్ల లెక్కింపునకు వేరువేరుగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. కేంద్రాల్లో ఏర్పాటు చేసిన టేబుళ్లు, సిబ్బంది కూర్చునే విధానం, ఏజెంట్లకు చేసిన ఏర్పాట్లు, ఆర్ఓలు, అబ్జర్వర్ల సీటింగ్ ఏర్పాట్లు, వీవీప్యాడ్ లెక్కింపు కేంద్రాలను చేరుకునేందుకు ఏర్పాటు చేసిన మార్గసూచికలు, బారికేడ్లను పరిశీలించారు. ఏజెంట్లు, సిబ్బంది వచ్చి వెళ్లేందుకు 2 వేర్వేరు మార్గాలు ఉండాలని స్పష్టం చేశారు. త్రాగునీరు, టీ తదితర పానీయాలను లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించేది లేదని, వాటికి గదులు బయటే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంలను నేరుగా లెక్కింపు కేంద్రాలకు తీసుకొచ్చే మార్గాన్ని కూడా పరిశీలించారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని శిక్షణాధికారి సుధాకర్ తెలియజేశారు. ఈరోజు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియలోని పలు అంశాలపై జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియంలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాలకు ముందు రోజే సిబ్బంది చేరుకోవాలన్నారు. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్లను ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు. బ్యాలెట్ కౌంటింగ్లో ఎలాంటి అవగాహన లేకపోయినా అడిగి తెలుసుకోవాలని సూచించారు. పొల్యూషన్ అంతా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని వెళ్ళచ్చు. మీరు పుస్తకాలు కూడా పట్టుకెళ్ళవచ్చు. డిపార్ట్మెంటల్ టెస్ట్లో బుక్స్ కౌంటింగ్ మీ రెఫరెన్స్ కోసం ఎవరైనా కౌంటింగ్ స్టాఫ్ కానీ అబ్జర్వర్స్, మైక్రో అబ్జర్వర్స్ కానీ అయ్యో నేను మర్చిపోతాను ఇదంతా గుర్తుపెట్టుకుంటాను, నేను ఎక్కడ పెట్టుకుంటాను ఈ వయసులో అంటే యూ కెన్ గో విత్ దిస్ రెఫరెన్స్ బుక్స్. ఆర్ఓ గారు కానీ ఏఆర్ఓ గారు కానీ కౌంటింగ్ స్టాఫ్ కానీ పక్కన పెట్టుకోవాలి. మీరు ఇది చదువుకొని నవలు చదువుకున్నట్టు ఇదే చదువుకొని ఉన్నారు అనుకోండి, కౌంటింగ్ ఆగిపోదు. ఎక్కడైనా డౌట్ వచ్చింది అని అనుకుంటే జస్ట్ వీ హ్యావ్ టు ప్రిఫర్ ది రూల్ పొజిషన్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ. కానీ బయట పారైపోవడం పక్కన ఉంచండి ఎందుకని అన్నామంటే డెక్లరేషన్ లేకపోయినా ఆ డెక్లరేషన్ అసంపూర్ణంగా ఉన్నా, డిఫెక్టివ్గా ఉన్నా దాన్ని మేము రిజెక్టెడ్లో పెడతాం కాబట్టి ఎక్కడ పెడతాం దాన్ని ఆ కవర్లోనే పెట్టేయాలి. ఏ కవర్ నుంచి అయితే బయటకు తీసామో పెద్ద కవర్ ఉంది కదా, బిగ్గర్ కవర్, ఆ బిగ్గర్ కవర్లో 2 ఉన్నాయి కదా, 2 ఉండాలి. ఉన్నాయి కాదు ఉంటే లేకపోతే లేదు, 2 ఉండాలి బిగ్గర్ కవర్ 13A అండ్ కవర్ A. ఈ 2 లేవు అని అనుకుంటే అందులో ఏది లేకపోయినా సరే మళ్ళీ వీ హ్యావ్ టు కీప్ దట్ డాక్యుమెంట్స్ డిఫెక్టివ్ కానీ లేకపోయినా కానీ అందులో పెట్టేసి రిజెక్టెడ్ దాని మీద రాసేసుకోవాలి.
వానుడి బగబగలు ప్రజలను బెంబెలెత్తిస్తున్నాయి. శరవేగంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులకు ఎల్నినో పరిస్థితులు తోడవడంతో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగి వడగాల్పులు వీస్తున్నాయి. కొద్ది రోజులుగా వాతావరణం నిప్పులు కుంపటినే తలపిస్తుంది. అంతకంతకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోతుంది. వాతావరణ మార్పులకు ఎల్నినో ప్రభావం తోడవడమే అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులకు కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హీట్ వేవ్ సంభవించిన పరిస్థితుల్లో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీర్ఘకాల సగటు ఉష్ణోగ్రతల్లో పోల్చినప్పుడు 4.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే ఆ పరిస్థితిని హీట్ వేవ్గా పరిగణిస్తారు. భూతాపం పెరగడం వల్ల భూగోళం మండిపోతుందని శాస్త్రవేత్తలు విశదీకరిస్తున్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరం కొనసాగుతుంది. పాఠశాల స్థాయి విద్యార్థులకు ప్రతిరోజు ప్రత్యేకమైన శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో మే 15వ తేదీ నుంచి ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. విద్యార్థులకు చిత్రలేఖనం, స్పోకెన్ ఇంగ్లీష్, తెలుగు, గణితం, పేపర్ క్రాఫ్ట్, పుస్తక పఠనం, కథలు చెప్పడం, చదివించడం, పుస్తక సమీక్ష, డ్రామా, కవితలు, కంప్యూటర్ శిక్షణ, సంగీతం, డ్యాన్స్, భగవద్గీత శ్లోకాలు, చదరంగం, క్యారమ్స్, యోగా వంటి అంశాల్లో ఉపాధ్యాయులతో శిక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. గత సంవత్సరం కూడా 23-24 ఆర్థిక సంవత్సరంలో పిల్లలకు సమ్మర్ క్యాంప్ అనేసి ప్రభుత్వం వారు నిర్వహించమని ఆదేశించారు. దాని మీద సంచాలకులు కూడా ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. అది మొన్న ఈ మే నెల 15 నుంచి చేయవలసి ఉంది. కానీ చేయవలసి ఉంది కానీ ఎన్నికల సందర్భంగా వాయిదా వేసి ఉన్నందున 15వ తేదీ నుంచి చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం పిల్లలందరూ సమ్మర్ క్యాంపులో మా గ్రంథాలయానికి వచ్చి అన్ని రకాలైన కథలు, నాటకాలు, తర్వాత ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ అన్నీ నేర్చుకొని వెళ్తున్నారు. రోజుకి సుమారు ఒక 100 మంది వరకు పిల్లలు హాజరై వాళ్ళ కావాల్సిన విద్యలన్నీ నేర్చుకొని గ్రంథాలయంలో ఉన్న పుస్తకం నేర్చుకొని కంప్యూటర్లో నాలెడ్జ్ సంపాదించుకొని ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ఉండి ఇళ్ళకి వెళుతున్నారు. మాకు చాలా ఆనందదాయకం. పిల్లలు వచ్చి గ్రంథాలయంకి వచ్చి ఇలా సమ్మర్ క్యాంపులో హాజరవుతామని అనుకోలేదు. కానీ తప్పకుండా మేము వాళ్ళని పిలవగా వెళ్ళి కోరగా పిల్లలందరూ వచ్చి ఆ వీధిలో ఉన్న తల్లిదండ్రులు సహకారం చేసి ప్రతి ఒక్క పిల్లల్ని ఉదయం 8 నుంచి 12 గంటలకు లైబ్రరీలో విజ్ఞానాలు సంపాదించి పంపించున్నారు. చాలా పార్లమెంటరీ నియోజకవర్గం న్యాయ విభాగం అధ్యక్షుడు ఉపాధ్యాయ రవిశంకర్ పేర్కొన్నారు. ఈరోజు వాజీ న్యూస్తో ఆయన మాట్లాడుతూ గడిచిన 5 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఎటువంటి ఉద్యోగాలను భర్తీ చేయలేదని ఆరోపించారు. సచివాలయ వ్యవస్థ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలను వాలంటీర్లుగా నియమించారని ఆరోపణలు గుప్పించారు. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా నిరుద్యోగులను పట్టి పీడిస్తున్న ఏకైక అంశం ఏదైనా ఉందంటే ఈ అన్ఎంప్లాయ్మెంట్. వాస్తవానికి ఏంటంటే 2019 ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 వరకు కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా దాదాపు ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా భర్తీ చేయడానికి ఎటువంటి అడుగులు కూడా ముందరకు వేసిన పాపానైతే ఈ ప్రభుత్వం అయితే ఎక్కువ స్థానం కూడా పోవడం జరగలేదు. ముఖ్యంగా డిఎస్సి అన్నారు, లేదు. ఒక్క వాలంటరీ వ్యవస్థ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంటూ వాళ్ళ సొంత పార్టీ తాలూకు అనేక కార్యకర్తలకైతే మాత్రం కూడా వాలంటరీ వ్యవస్థ పేరు చెప్పి దాదాపు వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళందరికీ కూడా రాష్ట్రం మొత్తం కూడా 50 ఏళ్ళకు ఒక వాలంటరీ చొప్పున నామినేట్ చేసుకుని వాళ్ళని పెంచి పోషించడం కోసం మాత్రమే వ్యవస్థను ఏర్పాటు చేయడం తప్పించి నిరుద్యోగులకు ఏదైతే ఉందో వాళ్ళకి డిఎస్సి కానీ నెక్స్ట్ ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ అసలు ఏ పోస్టులు కూడా తీయడానికి కూడా ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాన్ని అయితే పోలేదు. కాకపోతే ఎలక్షన్ ముందు ఏంటంటే పొలిటికల్ స్టంట్గా మెగా డిఎస్సి పేరు చెప్పి కూడా దానికంటూ నోటిఫికేషన్ కూడా మనకి అది కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ముందరికెళ్ళి పాపాన్ని పోలేదు. దాంట్లో కూడా ఎన్నో లొసుగులు ఉన్నాయి. నిరుద్యోగులు అందరూ కూడా ఏజ్ కట్ ఆఫ్ విషయంలో కానీ మిగతా వ్యవహారాల విషయాల్లో కానీ కూడా
వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం అది అప్రోచ్ అవ్వడం జరిగింది. తదనంతరం కూడా దాంట్లో కూడా స్టే రావడం, మళ్ళీ ఆ నోటిఫికేషన్ మొత్తం అలా స్టాల్ అయిపోవడం కూడా జరిగింది. అది కూడా ఎంత దుర్మార్గం అంటే ఈ 5 ఏళ్ల కాలంలో నిరుద్యోగులు ఏమవుతారు అసలు. ఎవ్రీ ఇయర్ కూడా ప్యాటర్న్ ఉంటాయి. ఏపీఎస్సీలో రిటైర్మెంట్లు ఉంటూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ క్యాలెండర్ పెట్టుకుని అంత బాగుండేది. 2014 నుంచి 19 వరకు కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం నిరుద్యోగులకు మాత్రం టెన్షన్గా కూడా ఎక్కడికక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎక్కడెక్కడైతే స్టాల్స్ అయి ఉన్నాయో వెంటనే కూడా వాళ్ళు క్లియర్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. 19 నుంచి 24 వచ్చేసరికి మాత్రం నిరుద్యోగుల పాలిట శాపంగా తయారైంది మాత్రం ఆ ప్రభుత్వం మాత్రం కూడా. వాళ్ళందరికీ కూడా 5 ఏళ్ల కాలం అంటే వాళ్ళ వయోభారం దాటిపోతే సర్టెన్ ఏజ్ లిమిట్ ఉంటుంది. ఏజ్ లిమిట్ దాటిపోతే వాళ్ళు దేనికి ప్రభుత్వ ఉద్యోగాలకు పనికొస్తారా, వాళ్ళు పనికొచ్చే అవకాశాలు లేవు. అసలు ఏ కోసాన్ని కూడా ఆలోచించకుండా కూడా అసలు నోటిఫికేషన్ జోలికి వెళ్లకుండా కూడా ఎంతసేపు కూడా ఆర్బీఐ దగ్గర నుంచి అప్పులు తేవడం, అప్పు తెచ్చి ఆ సంక్షేమ పథకాల పేరు చెప్పి ఏదో విధంగా పబ్బం గడుపుకోవడం. రాష్ట్ర ప్రభుత్వం పాలన మీద కానీ ఏది స్టేట్ డెవలప్మెంట్ ఇష్యూస్ మీద కానీ అసలు ఏ కోసాన్ని కూడా ఫోకస్ చేసిన పాపాన్ని అయితే మాత్రం 2019 నుంచి 24 వరకు ఆ ప్రభుత్వం అయితే మాత్రం కాన్సన్ట్రేట్ చేసిన దాఖలాలు ఏ కోసాన్ని లేవు. నిజంగా నిరుద్యోగుల పాలన శాపంగా పరిణమించింది 5 ఏళ్ళు మాత్రం కూడా. ఇప్పుడు ఏదో ఎలక్షన్ అయ్యాయి కాబట్టి ప్రభుత్వం మారితే మాత్రం మళ్ళీ నిరుద్యోగుల పాలిటీ మళ్ళీ ఏదో ఊరటగిస్తూ డిఎస్సి కంటిన్యూ అవ్వాలండి. ప్రభుత్వం మారితే మాత్రం నాకు అయితే ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. ప్రభుత్వం మారితే డెఫినెట్గా నిరుద్యోగం. రాష్ట్రంలో 4 ఎంపీ అభ్యర్థులు హ్యాట్రిక్ కొట్టడానికి ఉవ్వెలూరుతున్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేసినేని నాని, వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి మూడోసారి విజయం కోసం తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ 4పై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలలో 4 స్థానాలలో అభ్యర్థులు వరుసగా 2 సార్లు విజయం సాధించి మూడవసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు వరుసగా 2 సార్లు టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి ముచ్చటగా మూడోసారి బరిలో నిలిచారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతిపై 1,27,692 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్పై 6,653 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2024 ఎన్నికలలో రామ్మోహన్ నాయుడు వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ పై పోటీ చేశారు. విజయవాడ లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వరుసగా 2 సార్లు గెలిచిన కేసినేని శ్రీనివాస్ ఎలియాస్ నాని ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2014లో వైసీపీ అభ్యర్థి కోనేరు రాజేంద్ర ప్రసాద్ పై 74,714 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పొట్లూరి ప్రసాద్ పై 8,726 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈసారి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నాని తన సోదరుడు కేసినేని శివనాథ్పై పోటీ చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి కూడా 2 సార్లు గెలిచి మూడో విజయం కోసం తహతహలాడుతున్నారు. 2014లో కడప నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అవినాష్ రెడ్డి టీడీపీ అభ్యర్థి రెడ్డప్పకారి శ్రీనివాసరెడ్డిపై 1,90,323 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి సిహెచ్ ఆదినారాయణ రెడ్డిపై 3,80,726 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2024 ఎన్నికలలో సీఎం జగన్ సోదరి ఏపీసీసీ అధ్యక్షురాలి హోదాలో కడప ఎంపీగా అవినాష్ రెడ్డితో తలపడటం రసవత్తరంగా మారింది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇప్పటికే 2 సార్లు రాజంపేట నుంచి ఎంపీగా గెలిచి మూడవసారి విజయం సాధించాలనే లక్ష్యంతో బరిలో నిలిచారు. 2014 ఎన్నికలలో వైసీపీ నుంచి పోటీ చేసిన మిథున్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసిన దగ్గుబాటి పురంధేశ్వరిపై 1,74,762 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డిఏ సత్యప్రభపై 2,68,284 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో తలపడటంతో పోటీ రసకందాయంగా మారింది. మొత్తంగా ఆ 4 హ్యాట్రిక్ సాధిస్తారో లేదో జూన్ 4వ తేదీన తేలనుంది. నగరంలోని అరుంధతి నగర్ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరువీధుల్లో స్వామివారిని ఊరేగించారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పులివేషాలు, కోలాటం ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాద్యూస్తో మాట్లాడుతూ ప్రతి ఏటా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలియజేశారు. స్వామిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు. ఆలయ కమిటీ సభ్యులు సహాయ సహకారాలతో ఉత్సవాలు విజయవంతం అవుతున్నాయని పేర్కొన్నారు.
కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయని శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. స్థానిక అరుంధతీ నగర్లో వేంచేసినటువంటి వైభవ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్నటి రోజు నుంచి కూడా ప్రారంభించుకొని ఈరోజు ఉదయం స్వామివారికి నవగ్రహ పూజ, విశేషంగా పంచసూక్త హోమాలతో ప్రారంభమైనటువంటి కార్యక్రమం ఈరోజు సాయంకాలం స్వామివారు శేషవాహనంపై అరుంధతీ నగర్లో స్వామివారు ఉన్నటువంటి భక్తులకు దర్శనమివ్వడం కోసం స్థానికంగా కూడా విజయనగర పురవీధులలో తిరుగుతూ భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. శేషవాహనంపై ఉన్నటువంటి స్వామివారిని సేవించినటువంటి వారికి కష్టాలు అనేటువంటివి దరిదాపులు కూడా రాకుండా సుఖ సంతోషాలతో వంశవృద్ధి కలుగుతుందని పురాణ ఇతిహాసం చెప్పబడడం జరిగింది. కావున స్వామివారు శేషవాహనంపై వేంచేసి ఉన్నారు. అటువంటి స్వామిని వారిని సేవించండి, తరించండి. ఓం నమో వెంకటేశాయ. ఈ సృష్టిలో ప్రతి జీవి వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. నత్తలు సంచరించే బురదలో కొల్లాజెన్, ఎలాస్టిన్ అనే పదార్థాలు ఉన్నాయి. ఇవి మెడిసిన్గాను ఉపయోగపడతాయని సైంటిస్టులు తెలుసుకున్నారు. చర్మ కణాలను కొల్లాజెన్ రిపేర్ చేస్తున్నట్లు నిర్ధారించారు. ప్రపంచ నత్తల దినోత్సవం సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. నత్తలు మొలస్కో జాతికి చెందినవి. నత్త అనేది గ్యాస్ట్రోపోడా తరగతికి చెందినది. నత్తలు ఎడారుల నుండి లోతైన సముద్రాల మధ్య విభిన్న పరిసరాలలో జీవిస్తాయి. నత్తల్లో కొన్ని సముద్రంలోనూ, కొన్ని భూమి మీద, మరికొన్ని మంచినీటిలో నివసిస్తాయి. చాలా వరకు నత్తలు శాకాహారులు. కొన్ని సముద్ర నత్తలు మాత్రం సర్వభక్షకాలు. సామాన్యంగా మనం ఎక్కువగా చూసే సముద్ర నత్తలు పరిమాణంలో చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని నత్తలు ఊపిరితిత్తులతో శ్వాసక్రియ జరిపితే మరికొన్నింటికి చేపల వలె మొప్పలుంటాయి. 1 సెకండ్లో కేవలం 1 మిల్లీమీటర్ మాత్రమే నడుస్తాయి. నత్త శరీరం కింద భాగంలో జిగురు లాంటి పదార్థం ఉత్పత్తి అవుతుంది. దీని ఆధారంగానే నత్తలు బండరాళ్లపై నుంచి పడిపోకుండా తమను తాము కాపాడుకుంటాయి. ఇప్పటి వరకు భూమిపై సుమారు 65,000 రకాల నత్తలు ఉన్నట్లు గుర్తించారు. నత్త మీద ఉండే పెంకు చాలా గట్టిగా ఉంటుంది. కాల్షియం కార్బోనేట్తో తయారయ్యే పదార్థం పొరలు పొరలుగా ఉండి నత్తకు రక్షణ కల్పిస్తుంది. నత్త పరిమాణం పెరిగే కొద్దీ షెల్స్ సైజు కూడా పెరుగుతుంది. వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా అవి షెల్స్ లోపల దాక్కుంటాయి. కొన్ని గంటల సమయం నుంచి 2-3 ఏళ్ల వరకు హాయిగా నిద్రపోతాయి. నత్తలు 4 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు జీవిస్తాయి. నత్తలు స్రవించే జిగురు పదార్థంపై శాస్త్రవేత్తలు అనేక అధ్యయనాలు చేశారు. 2 ఏళ్ల క్రితం ఫ్రాన్స్లో 70,000 నత్తల నుంచి బురదను సేకరించారు. ఈ బురదలో కొల్లాజెన్, ఎలాస్టిన్ అనే పదార్థాలు ఉన్నాయి. ఇవి మెడిసిన్గాను ఉపయోగపడతాయని సైంటిస్టులు తెలుసుకున్నారు. చర్మ కణాలను కొల్లాజెన్ రిపేర్ చేస్తున్నట్లు నిర్ధారించారు. ఈ సృష్టిలో ప్రతి జీవి వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బంది ముందు రోజే చేరుకోవాలి. శిక్షణా కార్యక్రమంలో అవగాహన కల్పించిన శిక్షణాధికారులు. సార్వత్రిక ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడానికి ఉవ్వెల్లూరుతున్న ఎంపీ అభ్యర్థులు. ఆ నలుగురిపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.